ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వంశీ కృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ పార్ట్ 25లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఈ వీడియోలో మీ ముందుకు ఒక సరికొత్త టాపిక్ని అయితే తీసుకొచ్చాను జీషోకి సంబంధించి. ఆ టాపిక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్ ఆఫ్ వీడియో. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మీకు మా నుండి మరింత టెక్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆప్షన్స్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్లో పెట్టుకోండి. దీని ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ మరింత ఆడియన్స్కు ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలిగిన వారు అవుతారు. అలాగే మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని మీరు తెలియజేయడం ద్వారా మీ యొక్క ఒపీనియన్ని మేము తెలుసుకోగలిగిన వారు అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సిఎస్ఆర్ ఓకే, జీషో ప్లస్. ఓకే, ఇందులో నేను ఏ ఆప్షన్ గురించి చెప్పబోతున్నా అంటే పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్, పర్ యాప్ జెస్టర్ స్కీమ్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యొక్క ఫీచర్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా జెస్టర్స్ని ఎవరైతే బాగా యూజ్ చేయాలనుకుంటారో, జెస్టర్స్ తగ్గుతున్నాయి అనే వాళ్ళకు ఈ ఆప్షన్ పక్కా యూజ్ అవుతుంది. పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్ అంటే మీరు డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్లోకి వెళ్ళి పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్ అని ఉంటుంది, పర్ యాప్ జెస్టర్ స్కీమ్. అక్కడ నుండి ఏ యాప్కు మీకు జెస్టర్ స్కీమ్ కావాలో అది డౌన్లోడ్ చేసుకొని ఆపరేషన్ సెట్టింగ్స్కి వెళ్ళి అనేబుల్ చేయాలి. అదంతా చూపిస్తాను. ఆ డౌన్లోడ్ చేసిన జెస్టర్ స్కీమ్ అనేబుల్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ది డౌన్లోడ్ చేశారు అనుకోండి, యూట్యూబ్కి వెళ్తే అతను కొన్ని జెస్టర్స్ డిఫాల్ట్గా సెట్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తే ప్లే పాస్ అవుతుంది, వీడియో ప్లే కానీ పాస్ కానీ చేసుకోవచ్చు. మళ్ళీ వేరే విండోలో స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తే వీడియోస్ సెక్షన్కి వెళ్ళొచ్చు, అట్లా. సో డిఫాల్ట్గా కొన్ని ఇచ్చుంటాడు. స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తే మనం నార్మల్గా డిఫాల్ట్గా పెట్టుకుని జెస్టర్ వర్క్ అవుతుంది. బట్ యూట్యూబ్లో మాత్రం అతను ఏ జెస్టర్ ఇచ్చింటాడో అది వర్క్ అవుతుంది. యూట్యూబ్కి సంబంధించే ఉంటుంది, ఫంక్షన్స్ అన్నీ యూట్యూబ్కి సంబంధించింది ఇచ్చుంటాడు. మనం ఇప్పుడు ఆ జెస్టర్ స్కీమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మిస్టేక్స్ ఉంటే ఎలా ఎడిట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ జీషో ఓపెన్ చేశాను. డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్లోకి వెళ్ళాలి. More tools, extend advanced tools, download additional resources. Okay. Download additional resources. ఇక్కడ పర్ యాప్ జెస్టర్ స్కీమ్ అని ఉంటుంది. Gesture scheme per application gesture scheme. పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్. Per application gesture scheme. ఇది ఓపెన్ చేయగానే Audio home. చాలా అన్ని నార్మల్గా ఏ యాప్స్ ఉంటాయో ఫ్రీక్వెంట్గా అందరు యూస్ చేసే యాప్స్కి సంబంధించిన జెస్టర్స్ అన్ని అప్లోడ్ చేసి ఉంటారు. చూద్దాం. Add music to Alreader and Audio Lab Audio Lab Auto Arizona Screen Recorder Home. చూసారా, చాలా జెస్టర్స్ ఇట్లే చూడండి. ఇంకా Call underscore only Chiama Chrome Culture Jack Dice World underscore back. చూసారా, అన్ని యాప్స్కి ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటాయి. Messages under Messenger. ఇలా చాలా ఆప్షన్స్. YouTube underscore Narad Kumara. YouTube underscore Zawar Hussein. YouTube యూట్యూబ్ back. ఇప్పుడు మనం యూట్యూబ్ జెస్టర్స్ ఏదో డౌన్లోడ్ చేద్దాం, ఎవరిది బాగుంటుందో చూద్దాం. YouTube underscore Rathan. YouTube underscore Hung. YouTube underscore Domnica. YouTube underscore Dipanshua. YouTube underscore 120. YouTube Van. సో ఇలా చాలా జెస్టర్స్ ఉంటాయి. YouTube Premium యూట్యూబ్ అప్లికేషన్ సంబంధించిన జెస్టర్స్ ఇలా అప్లోడ్ చేస్తున్నారు. ఇవి కావాలంటే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. చూద్దాం. అది వాట్సాప్ కూడా ఉంటుంది. YouTube underscore నేను ఎందుకు ఇలా వెతుకుతున్నానంటే కొంతమంది క్రియేటర్స్ స్పెసిఫిక్గా బాగుంటాయి అనమాట. చూద్దాం. YouTube underscore Hung. YouTube Rath. YouTube Vim. YouTube underscore Zawar. YouTube official YouTube. YouTube can't download. ఫైనల్గా ఇది వచ్చాను. ఇది ఈ యొక్క యూట్యూబ్ అప్లోడ్ చేసిన అతనిది డౌన్లోడ్ చేస్తున్నాం. మనం డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. ఓవర్రైట్ చేస్తున్నాను. మీకు ఇంపార్టెంట్ అడుగుతుంది. నాకు ఎందుకు ఓవర్రైట్ అనేది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి డెలీట్ చేశాను కాబట్టి అలాగ అడిగింది. YouTube not enable as a global gesture scheme. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత YouTube not enabled. ఇలా వస్తుంది. Enable as a global gesture scheme. గ్లోబల్ జెస్టర్ స్కీమ్ మీద ఎనేబుల్ చేస్తే
మీకు అన్ని చోట్ల మీరు ఏ జెస్టర్స్ యూస్ చేసుకోవాలి. Enable as a per app gesture scheme. అనేబుల్ యాజ్ ఎ పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్ అనుకోండి, ఇది ఒక పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్గా వర్క్ అవుతుంది. చూద్దాం. అనేబుల్ యాజ్ ఎ పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్ మీద క్లిక్ చేస్తున్నాను. Per application gesture scheme. YouTube. ఇప్పుడు బ్యాక్ వద్దాం. Download a ఇందులో ఆపరేషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. Operation settings. ఇక్కడ జెస్టర్ స్కీమ్ ఒకసారి అనేబుల్ అయిందో లేదో చూద్దాం. Gesture scheme per application gesture scheme YouTube. అనేబుల్ అయింది. Gesture scheme manager. Gesture scheme description. జెస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. Custom. ఇందులోనే కదా మనకు ఏ ఫంక్షన్కి ఏ జెస్టర్ సెట్ అయిందని తెలుసుకునేది. అందుకే కస్టమ్ అంటే అన్ని చోట్ల వర్క్ అవుతుంది. నాకు అందరికీ ఉంటుంది కస్టమ్ అనేది. అది మీరు కొత్తగా ఈ కస్టమ్ జెస్టర్లో ఏమేమి కస్టమ్ పెట్టుకొని ఉంటారో అవన్నీ ఉంటాయి ఇక్కడ. YouTube. Swipe down then up colon play pause replay video notifications voice search video. స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తే ప్లే పాస్ చేసుకోవచ్చు. రీప్లే వీడియో వస్తే రీప్లే వీడియో మీద క్లిక్ చేయొచ్చు. నోటిఫికేషన్స్లోకి వెళ్ళొచ్చు. అలాగే వీడియో సెక్షన్కి వెళ్ళొచ్చు. వాయిస్ సెర్చ్కి వెళ్ళొచ్చు. ఇలా ఉన్నాయి. ఇప్పుడు నాకు అందరికీ వచ్చే ఉంటుంది ఈ ఒక్క జెస్టర్తో ఇవన్నీ ఎట్లా వర్క్ అవుతాయని. దాని గురించి నీకు సపరేట్ ఎలా ఒక పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్ క్రియేట్ చేయాలి అనే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎగ్జాంపుల్కి చెప్తాను. ఇప్పుడు స్వైప్ డౌన్ దెన్ అప్ని ప్లే పాస్ వీడియోకి ఎలా యూస్ చేస్తాం. ఎప్పుడన్నా వీడియో ప్లే వీడియో ఉంటే ప్లే వీడియో, పాజ్ వీడియో ఉంటే పాజ్ వీడియో. ఓకే, ఇట్లా యూస్ చేస్తాం. ప్లే పాజ్ వీడియో అయిపోయింది. దాన్ని నోటిఫికేషన్కి ఎలా యూస్ చేస్తాం అంటే స్వైప్ డౌన్ దెన్ అప్ని ప్లే పాస్ వీడియోకి ఏమో బాగానే అయింది. స్వైప్ డౌన్ దెన్ అప్ మళ్ళీ నోటిఫికేషన్కి కూడా ఎలా వర్క్ అవుతుంది అంటే దానికి విండో చేంజ్ అయింది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్ హోమ్ పేజ్ కానీ అక్కడ నోటిఫికేషన్స్ 9+ అని చెప్తుంది కదా. అట్లా చెప్పేటప్పుడు ప్లే వీడియో పాజ్ వీడియో బటన్ ఎక్కడ కనిపిస్తుందా? కనిపించదు. అందుకే నోటిఫికేషన్ కింద క్లిక్ చేస్తుంది. సో అట్లా వీడియోస్ సెక్షన్. ఇప్పుడు మనం ఒక ఛానల్లో ఉన్నాం, అక్కడ ప్లే పాజ్ వీడియో కనిపిస్తుందా? కనిపించదు. హోము వీడియోస్ ప్లేలిస్ట్స్ అవే కనిపిస్తుంటాయి. పైన నోటిఫికేషన్ ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. సో ఇట్లా మనం ఒకే జెస్టర్ని చాలా రకాలుగా అప్లై చేయొచ్చు. సరే, ఇప్పుడు ఇంకోసారి ఫుల్గా విందాం ఇది. YouTube. Swipe down then up colon play pause replay video notifications voice search videos section. Swipe down then left colon add to watch later. Swipe up then down colon search video playlist section. Swipe right then left colon playback speed. Swipe up then right colon go to community tab. Swipe left then down సో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూద్దాం ఎలా వర్క్ అవుతాయని. ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛానల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఛానల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఒక వీడియోని తీసుకుందాం. వీడియోస్కి వెళ్ళాను. Pound Tech Visionary Pound Tech CSR Part 23 what is main menu. ఓకే, ఈ వీడియోని Pound Tech Home. ఓకే, ఇప్పుడు అతను ఏం చెప్పాడు, స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తే వీడియోస్ సెక్షన్కి వెళ్ళొచ్చు అన్నాడు కదా. ఇప్పుడు సారీ హోమ్ని సెలెక్ట్ చేశాను కదా. ఇప్పుడు స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తాను. వీడియోస్కి వెళ్తుందో లేదో నేనేం క్లిక్ చేయను, స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తాను అంతే. చూసారా, వీడియో సెక్షన్కి వెళ్ళిపోయింది. స్వైప్ అప్ దెన్ డౌన్ చేస్తే ప్లేలిస్ట్కి వెళ్తుంది అన్నాడు. చూద్దాం. Search showing English. ఇది ఎర్రర్, ఎందుకంటే పైన సెర్చ్ బటన్ చూపిస్తుంది, అలాగే కింద ప్లేలిస్ట్ బటన్ అని కూడా ఉంది. సో ఏది క్లిక్ చేయాలి? అందుకే సెర్చ్ క్లిక్ చేసి ఇప్పుడు వీడియోస్కి వెళ్ళాం కదా. ఇప్పుడు ఒక వీడియో క్లిక్ చేస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వంశీ కృష్ణ. ఫ్రెండ్స్, ఇప్పుడు అతను ఏం చెప్పాడు, స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తే ప్లే పాస్ వీడియో చేసుకోవచ్చు అన్నాడు కదా. ఒకసారి చూద్దాం. పార్ట్ 24లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. చూసారా, స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఫోకస్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఇప్పుడు స్వైప్ డౌన్ దెన్ అప్ చేస్తాను. పార్ట్ 24 చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్, అమేజింగ్ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూసారా, పాజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పాడు ఇతను, స్వైప్ లెఫ్ట్ దెన్ డౌన్ చేస్తే రివైండ్ అవుతుంది అన్నాడు. ఒకసారి చూద్దాం.
0 minutes 2 seconds. ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్నాను. హాయ్ గైస్ వెల్కమ్. Pause video. రివైండ్ అయితే అవుతుంది. ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేద్దాం. Welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. Friends, ఈ వీడియో CSR part 24 లోకి ఎంటర్ అవబోతున్నాం. CSR part 24 Pause video. అవ్వట్లేదు. ఫాస్ట్ ఫార్వర్డ్ 10 seconds అనేది వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు దీన్ని వర్క్ ఎలా చేయించుకోవాలి చూద్దాం. ఒకసారి జిషో ఓపెన్ చేద్దాం. System lock. సారీ 1 minute. YouTube. Play video. Fast forward 10 sec. ఇది వర్క్ అవ్వట్లేదు కదా, దీన్ని కాపీ చేసుకోండి ఒకసారి. Fast forward 10 seconds. Copied. ఓకే, ఇది కాపీ చేసుకున్న తర్వాత జిషో ఓపెన్ చేయండి. FM. Operation settings. జిషో ఓపెన్ చేసిన తర్వాత ఆపరేషన్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. Operation settings. ఇక్కడ Gesture scheme settings. Gesture scheme description. Gesture scheme manager. జెస్టర్ స్కీమ్ మేనేజర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. Gesture scheme settings. జెస్టర్ స్కీమ్ సెట్టింగ్స్ అని వచ్చింది. YouTube. Custom. కస్టమ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. మనం యూట్యూబ్లో కదా అది ఎడిట్ చేయాలనుకుంది, యూట్యూబ్ మీద క్లిక్ చేయాలి. YouTube. మనకి ఏది వర్క్ అవ్వట్లేదు, ఫాస్ట్ ఫార్వర్డ్ 10 seconds వర్క్ అవ్వట్లేదు కదా, సో దానికి మనం ఇది కాపీ చేస్తాం కదా, ఇది ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎక్కడంటే More options. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మోర్ ఆప్షన్కి వెళ్ళండి. Pop-up. Create a new automatic click function. క్రియేట్ ఏ న్యూ ఆటోమేటిక్ క్లిక్ ఫంక్షన్, ఇక్కడికి వెళ్ళి టైటిల్ ఇచ్చేసుకోండి. నేను స్కిప్ 10 seconds అని ఇస్తున్నాను. A S S J K S I ski P skip slip skip space skip 10 2 seconds. symbol keyboard 2 at 1 0 0 letter show Y settings space 0 S E C C O C O second U second and E. ఓకే, సెకండ్స్. ఇలా ఇప్పుడు టైటిల్ ఇచ్చేసాం Skip కదా, 10 second text OK. ఎస్ ఇద్దాం. Shift S. Okay. Skip 10 second S. OK. Skip 10 second English. More options. ఇక్కడ Text box. ఇంకో టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, అక్కడ మనం ఇది పేస్ట్ చేయాలి. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ 10 seconds అని కాపీ చేసాం కదా అది. Paste. Skip to HTTPS. ఓ సారీ, క్లియర్ చేస్తాను. అందుకే క్లిప్బోర్డ్ Clipboard history. ఒకసారి పేస్ట్ చేస్తే డైరెక్ట్ గా పేస్ట్ అవ్వదు, అందుకే క్లిప్బోర్డ్ హిస్టరీ తీసుకోండి. Skip 10 and fast forward 10 seconds. Skip 10. Show. క్లిప్బోర్డ్ హిస్టరీలో ఫంక్షన్స్ మెన్యూలోకి వెళ్ళి క్లిప్బోర్డ్ హిస్టరీ తీసుకుంటే జీషో ద్వారా కాపీ అయినవన్నీ ఉంటాయి. ఇక్కడ డెలీట్ చేసేంత వరకు అన్నీ ఉంటాయి. ఓకే, ఇది పేస్ట్ అయింది కదా, Save. సేవ్ Saved. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ క్లోజ్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు Home. దానికి సెట్ చేద్దాం జెస్టర్కి. ఏది Swipe up then right go to swipe down then left add to watch later. Swipe down then swipe right then up go to add a public swipe right then down fast forward 10 seconds. ఎస్, స్వైప్ రైట్ దెన్ డౌన్కి ఫాస్ట్ ఫార్వర్డ్ 10 seconds అది డిఫాల్ట్గా సెట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం మన దానికి సెట్ చేసుకుందాం. Like go to notification go for fast forward 10 close clear watch hit backward default. ఇక్కడ కూడా మీకు క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ క్లిక్ ఫంక్షన్ చెప్పాను కదా, Swipe right then ఈ down. జెస్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత Default డిఫాల్ట్, unchecked. నో కమాండ్, Plugins unchecked. ప్లగిన్స్, Custom tools and timer and function unchecked. ఫంక్షన్, దీని పక్కన క్రియేట్ చేసిన ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. Add to watch later and backward 10 seconds. Go to video clear watch history close menu fast forward 10 go to like video playback quality rewind search skip 10 seconds as unchecked. ఇది మనం క్రియేట్ చేసింది కదా, దీని మీద ట్యాప్ చేద్దాం. YouTube. చేసిన తర్వాత హోమ్కి వచ్చేద్దాం. Home. Saved. ఓకే, సేవ్ అయింది కదా. ఇప్పుడు YouTube. వీడియోని ప్లే చేస్తున్నాను. 24 లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఓకే, ఇప్పుడు జెస్టర్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. interesting part, amazing feature గురించి 0 minutes 21. Now, don't let Pause video. Let's 0 1 pause video. చూసారా, వర్క్ చేయని వాటికి ఇలా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే ఇంకోసారి ట్రై చేస్తాను. 1 minute 26. Next video. 1 minute 36 seconds. చూసారా, Home. బట్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్లో ఉన్నప్పుడు ఇవే జెస్టర్స్ వర్క్ అవుతున్నాయి, నేను పెట్టుకున్న జెస్టర్స్ వర్క్ అవ్వట్లేదంటే మీరు Play video. దీని మీద ఇది ఉంది కదా, ఇట్లా 1 ఇప్పుడు నేనే పెట్టుకున్నవే వర్క్ అవ్వట్లేదంటే హోమ్ బటన్ ఉంది కదా, home. దీని మీద ఫోకస్ ఉంచి మీరు పెట్టుకున్న జెస్టర్స్ అప్లై చేస్తే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్వైప్
లెఫ్ట్ దెన్ అప్ చేస్తాను. హోమ్ బటన్ మీద ఫోకస్ ఉంది. స్వైప్ లెఫ్ట్ దెన్ అప్ చేస్తే Enabled automatic translation. చూసారా, ఇది నేను పెట్టుకున్నది. Disabled automatic ఇప్పుడు translation. హోమ్ బటన్ మీద Home. ఫోకస్ ఉంచి స్వైప్ రైట్ దెన్ డౌన్ చేస్తాను. Notification box. No. Window. No. Cancel. సో చూసారా, ఇలా మీరు పెట్టుకున్న యూట్యూబ్లో వర్క్ కావాలంటే హోమ్ బటన్ మీద కానీ బ్యాక్ బటన్ మీద కానీ ఓవర్ వ్యూ బటన్ మీద కానీ ఫోకస్ చేసి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ 10 సెకండ్స్కి సెట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే డెలీట్ అతను క్రియేట్ చేసినవన్నీ ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. అతను క్రియేట్ చేశాడు కదా, అది ఎలా డిలీట్ చేయాలి? 2 స్కిప్ 10 సెకండ్స్ ఉన్నాయి కదా, అందుకు. ఓకే, Insert F. Gallery. YouTube. జీషో ప్లస్లోకి వచ్చేసిన తర్వాత ఆపరేషన్ సెట్టింగ్స్లో వచ్చిన తర్వాత జస్టర్స్కి మేనేజర్లోకి వచ్చి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత More options. మోర్ ఆప్షన్స్కి వెళ్ళి Function manager. ఫంక్షన్ మేనేజర్, YouTube. ఇక్కడ అది సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. Add. Clear. Fast forward. Close. Fast forward 10 seconds. దీన్ని లాంగ్ ప్రెస్ చేద్దాం. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత రైట్ స్వైప్ చేస్తే Delete. డిలీట్ అని దొరుకుతుంది. Delete. Okay. ఓకే క్లిక్ చేసి YouTube. ఇది డిలీట్ అయిపోతుంది. మీకు యూట్యూబ్ది డిలీట్ చేసేయాలనుకోండి, Swipe up. Just 1 మినిట్, YouTube. యూట్యూబ్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే డిలీట్ చేయొచ్చు. బట్ డిలీట్ చేసే కన్నా ముందు, ఇది మొత్తాన్ని డిలీట్ చేసే కన్నా ముందు Gesture scheme custom. Gestures per application. Gesture scheme YouTube. దీని మీద క్లిక్ చేసి ఒకసారి YouTube checked. చెక్ ఉంది కదా, అన్చెక్ చేసేయండి. అన్చెక్ చేసిన తర్వాత Okay. ఓకే క్లిక్ చేసిన Gesture తర్వాత scheme manager. మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే యూట్యూబ్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే మీరు ఇలా కూడా పెట్టుకోవాలంటే Gesture scheme custom. Gesture scheme settings. Gesture scheme description. Gesture scheme manager. జస్టర్ స్కిమ్ మేనేజర్కి వెళ్ళి యూట్యూబ్ మీద లాంగ్ క్లిక్ ఇచ్చి రైట్ స్వైప్ ఇస్తే డిలీట్ అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయడమే, అంతే. సో ఈ విధంగా మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. ఇదన్నమాట పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ది కూడా డిలీట్ ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాం. TTS operate note extension tools. Download. ఇక్కడ ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను. ఈసారి సెర్చ్ చేద్దాం వాట్సాప్ అని. ఎంటర్ కీవర్డ్ టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ చేద్దాం. వాట్సాప్ కదా, W shift capital double cap J A A Y F shift delete what delete F deleted T what S what's symbol key shift capital A shift P WhatsApp. ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ ఏమొచ్చాయో చూద్దాం. ఒకసారి పైన టచ్ చేస్తాను స్క్రీన్ పైన. WhatsApp underscore more WhatsApp business WhatsApp biz WhatsApp biz WhatsApp by June 8 underscore WhatsApp plus underscore WhatsApp underscore feeding bottle underscore n.gpk. Okay. Cancel. Download. ఇది ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. Please wait. WhatsApp underscore import just okay. ఇంపోర్ట్ అడిగింది. Successfully imported. ఇప్పుడు అడుగుతుంది. Enable as a global gesture scheme. Enable as a per app gesture scheme. ఇది మీద క్లిక్ చేయండి. వాట్సాప్ పర్ యాప్ జస్టర్ స్కీమ్ కదా, అందుకే పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఆపరేషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి gesture per app WhatsApp check. వాట్సాప్ సారీ చెక్ లో ఉంది. ఓకే, ఇప్పుడు జస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేద్దాం. Gesture scheme custom. Gesture scheme setting. Gesture scheme description. Custom. WhatsApp. Swipe down then up record voice and sender answer audio call video call and speaker. Swipe down then left exit group or block user or unblock user. Swipe up then down cancel or discard voice message enter declining audio call video call. Swipe right then left delete for everyone. Swipe up then right custom WhatsApp. Swipe down then up record voice and sender answer audio call video call and speaker. Swipe down then left exit group or block user or unblock user. Swipe up then down cancel or discard voice message enter declining audio call video call. Swipe right then left delete forever. ఓకే, ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేద్దాం. Information Canada 11 shot Nani bro Sunny yesterday Nani bro friend yesterday this message. ఇక్కడ ఒక చాట్ తీసుకుంటున్నాను. Play you voice message 3 seconds. దీని మీద ఫోకస్ చేసి స్వైప్ డౌన్ దెన్ లెఫ్ట్ చేస్తే డిలీట్ ఫర్ ఎవరీవన్ అవుతుంది అన్నాడు కదా, ఒకసారి చేద్దాం. More block WhatsApp. This message was deleted not today. You deleted this. ఓ మై గాడ్, మనం జస్టర్ రాంగ్ ఇవ్వడం ద్వారా అది బ్లాక్ అయిపోయింది. ఇది అన్బ్లాక్ చేయాలంటే మళ్ళీ ఇదే జస్టర్ ఇద్దాం. You deleted.
WhatsApp. WhatsApp. అన్బ్లాక్ అయిపోయింది. ఈ విధంగా ఇంకా స్వైప్ డౌన్ దెన్ డ్రాప్ చేస్తే రికార్డ్ వాయిస్ మెసేజ్ అవుతుంది. ఇంకా DTS rate. Voice message. Button. Navigate up. Send. Discard. సో ఈ విధంగా వాయిస్ మెసేజ్ రికార్డ్ అవుతుంది. ఇలా చాలా మనం వాట్సాప్లో జస్టర్ చేసుకోవచ్చు. అదే మీకు హోమ్ బటన్ మీద ఫోకస్ చేసి మీరు పెట్టుకున్న జస్టర్ అవ్వాలంటే ట్రాన్స్లేషన్ కానీ ఇట్లాంటివి కావాలంటే Enabled automatic హోమ్ బటన్ translation. మీద ఫోకస్ చేసి చేసుకోండి. ఓకే 40. Disabled automatic media TTS 50. Oh, media volume. ఓకే సో ఇదన్నమాట పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్ అంటే. ఓకే మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.